సేమ్ ఇలాగే దీపిక అనే అమ్మాయి కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉండేది. తన వీడియోస్ నచ్చి నితీష్ అనే ఈ అబ్బాయి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. అతను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు, కానీ సేమ్ విలేజ్ అవ్వడంతో రియల్ లైఫ్ లో ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. స్టార్టింగ్ లో సిస్టర్ అంటూ దగ్గరయ్యాడు. దీపిక అతన్ని కూడా సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేసింది. అలా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. నితీష్ ఇంటికి కూడా వస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలం తర్వాత నితీష్ బిహేవియర్ లో చేంజెస్ రావడం దీపిక హస్బెండ్ గమనించాడు. అప్పటి నుంచి నితీష్ తో మాట్లాడకు అంటూ దీపికకి వార్నింగ్ ఇచ్చాడు. దీపిక నితీష్ ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడ నుంచి మొదలైంది. అవాయిడ్ చేసినప్పటి నుంచి అతను చాలా బాధపడేవాడు. ఆ బాధని తట్టుకోలేక నితీష్ దీపికకి కాల్ చేసి ఈ ఒక్కసారి కలుద్దాం, ఇంకా నేను లైఫ్ లో ఎప్పుడు డిస్టర్బ్ చేయను, ఈ ఒక్కసారి ఈ టెంపుల్ కి రా అని చెప్పి కాల్ చేసిండు. ఆ మాటలు విని అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని దీపిక వెళ్ళింది. ఆ గుడి పక్కనే ఉన్న కొండలలో దీపికని దారుణంగా కొట్టి చంపేసి పక్కనే పాతి పెట్టేసి పారిపోయాడు. సో ఇలాంటి వారు కూడా ఉంటారు. అందుకే స్ట్రేంజర్ కి రెస్పాండ్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే ప్రతి ఒక్క అమ్మాయికి షేర్ చేయండి.